30 నిమిషాలుగా బతికాడా చచ్చాడా అని ఒక క్వశ్చన్ మార్క్. 30 నిమిషాల తర్వాత ఒక చిన్న శబ్దం. 5 to 6 hours రెస్క్యూ ఆపరేషన్. ఫ్రెండ్షిప్ కి డెఫినేషన్ గా మారిన ద మంజుమల్ బాయ్స్. మంజుమల్ బాయ్స్ అనేది ఫిక్షనల్ స్టోరీ కాదు, రియల్ స్టోరీ అని మీరు ఎంతమందికి తెలుసు? అసలు రియల్ గా ఏం జరిగింది, అసలు రియల్ స్టోరీ ఆఫ్ మంజుమల్ బాయ్స్ ఏంటి, వాళ్ళు ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు ఐఎమ్ సతీష్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా ఆలస్యం లేకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కేరళలో కొచ్చి అనే ప్లేస్ లో మంజుమల్ అనే ఒక గ్రామం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఫీమేల్ సంఖ్య కంటే మేల్ సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే మన 5 to 6 ఫ్యామిలీస్ తీసుకుంటే 10 నుంచి 12 మంది అబ్బాయిలు ఉంటారు, కానీ ఫీమేల్స్ అనేవాళ్ళు, స్త్రీలు అనేవాళ్ళు 1 or 2% మాత్రమే ఉంటారు. ఇక్కడ మగాళ్ళ సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ మంజుమల్ గ్రామంలో ఏం చేసేవారంటే గ్రూప్స్ అనేది ఎక్కువగా ఉండేది. మంజుమల్ బాయ్స్ క్లబ్ అనేది, ఇంకో క్లబ్ అనేది, ఇలా క్లబ్స్ అనేది ఫార్మ్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ మంజుమల్ క్లబ్ లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఏజ్ డిఫరెన్స్ చూడకుండా ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. కొంతమందికి 40 years అయి ఉండొచ్చు, కొంతమందికి 18 years అయి ఉండొచ్చు, కొంతమంది 35 years అయి ఉండొచ్చు. అయినా మామ మచ్చ అని పిలిచి ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. ఏజ్ డిఫరెన్స్ లేకుండా ఫ్రెండ్షిప్ అనేది చేస్తారు. అలా ఆ మంజుమల్ గ్రామంలో ఒక క్లబ్ పేరు మంజుమల్ బాయ్స్. ఇందులో ఫ్రెండ్షిప్ చేస్తూ చాలా హ్యాపీగా బతుకుతున్నారు. ఒకసారి ఏమనుకున్నారంటే ట్రిప్కి వెళ్దామని ప్లాన్ చేశారు. ట్రిప్కి వెళ్ళి ఏమైనా అడ్వెంచర్గా చేద్దాము అని ప్లాన్ చేశారు. ట్రిప్ అంటే ఎలాంటి ట్రిప్? మన ఫ్రెండ్స్తో వెళ్తే ఎలాంటి ట్రిప్ ఎంజాయ్ చేస్తాము? చాలా అడ్వెంచర్ ట్రిప్, అడ్రినల్ రష్ అనేది ఎక్కువగా ఉండేలా మనం ఎంజాయ్ చేయాలనుకుంటాం. సో సేమ్ మంజుమల్ బాయ్స్ కూడా అదే ప్లాన్ చేశారు. బట్ వాళ్ళకి వెతికితే ఒక చిన్న వ్యాన్ అనేది దొరికింది. ఆ వ్యాన్ ఎంతమంది పడతారంటే జస్ట్ 11 members మాత్రమే పడతారు. సో జస్ట్ 11 members మాత్రమే ఆ ట్రావెలింగ్ అనేది వీలవుతుంది. సో మిగిలిన 4 members కి ఏదో ఒక రీజన్ చెప్పి వాళ్ళని తిరిగి ఇంటికి పంపించేశారు. లాస్ట్కి 11 members మాత్రమే ట్రావెల్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏ ప్లేస్ని ఎంచుకున్నారంటే కొడైకెనాల్కి ప్లాన్ వేద్దాం అనుకున్నారు. కొడైకెనాల్లో ఒక అడ్వెంచర్ ట్రిప్ని ఫీల్ అవుదాం అనుకున్నారు. కొడైకెనాల్కి వచ్చి ఎన్నో ప్లేసెస్ని విజిట్ చేశారు. అలా విజిట్ చేస్తున్నప్పుడు ఈ మంజుమల్ బాయ్స్లో మొత్తం ఎంతమంది ఉన్నారంటే 11 members, 10 members మళ్ళీ ప్లస్ ఒక డ్రైవర్, మొత్తం కలిపితే 11 members ఉన్నారు. ఈ 11 members లో ఆల్రెడీ ఒక పర్సన్ గునా కేవ్ ఆర్ డెవిల్ కిచెన్స్ అనే ప్లేస్ ని ఆల్రెడీ 2 times విజిట్ చేశాడు. ఆల్రెడీ కొడైకెనాల్కి వచ్చి 2 times ఆ గునా కేవ్ ని లేదా డెవిల్స్ కిచెన్ ని విజిట్ చేశాడు. ఇందులో అసలు డెవిల్స్ కిచెన్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు మనం కుక్ చేసేటప్పుడు పొగలు అనేది వస్తుంది కదా, ఎలా అయితే కుకింగ్ టైంలో పొగలు, కిచెన్ లో పొగలు అనేది వస్తుందో అలానే ఆ కేవ్ లో పొగలు అనేది మంచు వల్ల, స్నో వల్ల ఆ పొగ అనేది వస్తూ ఉంటుంది. సో దాన్ని డెవిల్స్ కిచెన్ అనేవారు. మళ్ళీ గునా కేవ్ అని ఎప్పుడు మారిందంటే ఈ డెవిల్స్ కిచెన్ 1920 నుంచి కనుక్కున్నారు. కొన్ని ఏళ్ళగా డెవిల్స్ కిచెన్ అని పిలువబడింది. కమల్ హాసన్ గునా అనే ఒక మూవీ తీశారు. తర్వాత అప్పటి నుంచి గునా కేవ్ అని పిలువబడింది. ఈ మంజుమల్ బాయ్స్ అసలు ఎప్పుడు వెళ్ళారంటే 2006 లో ఈ ప్లేస్ కి వెళ్ళారు. ఇంకా వీళ్ళు ఎవరు లేని టైంలో సెక్యూరిటీస్ అంతా ఉంటారు. నో ఎంట్రీ బోర్డు ఉంటుంది. నార్మల్ డెవిల్స్ కిచెన్ గునా కేవ్ కి ఎవరిని ఎంట్రీ చేయరు. బట్ ఎవరు పోలీసు సేఫ్ గార్డ్స్ లేనప్పుడు, సెక్యూరిటీ లేనప్పుడు దొంగతనంగా వెళ్ళిపోదాం అనేసి ఇంకా ప్లాన్ చేస్తారు. ఈ 11 members దొంగతనంగా సెక్యూరిటీ ఎవరు లేనప్పుడు ఇంకా ఎంట్రీ అయిపోయారు. ఇంకా అందరూ ఎగురుతూ ఎంజాయ్ చేస్తున్నారు. మధ్యలో ఒక రంధ్రం అనేది ఉండింది. ఒక కేవ్ లో ఒక చిన్న రంధ్రం అనేది ఉండింది. దాన్ని సింపుల్ గా 3-4 members దాటేశారు. కానీ ఒక ఆయన దాటేటప్పుడు ఏం చేశారంటే సడన్ గా ఆ చిన్న కేవ్ లో పడిపోయారు. ఇంకా చిన్న కేవ్ లో పడిపోయిన వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఫస్ట్ 10 నిమిషాలు నార్మల్గా నెగ్లెక్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఏమైనా ఫన్ చేస్తున్నాడేమో, ఏమైనా జోక్ చేస్తున్నాడేమో, ఇది చిన్న రంధ్రమే కదా, దీంట్లో పడితే ఏమవుతుంది అని చాలా కేర్లెస్గా తీసుకున్నారు. చాలా ఓవర్ యాక్షన్ చేసింది. మధ్య పైకి రా అని నార్మల్గా ఫ్రెండ్లీగా పిలుస్తున్నారు. బట్ 10 minutes తర్వాత ఒక రెస్పాన్స్ కూడా లేదు. సో అప్పటి నుంచి భయం అనేది స్టార్ట్ అయింది. అసలు 10 minutes సైలెంట్గా ఉన్నాడు. అసలు ఏమైంది, అసలు వాడు ఉన్నాడా లేదా, చచ్చాడా బ్రతికాడా అనే క్వశ్చన్ మార్క్స్ అనేది ఎంతో రేజ్ అయింది. ఇంకా అరవడం స్టార్ట్ చేశారు. గట్టిగా అరిచారు. అసలు ఉన్నావా లేదా అని గట్టిగా అరిస్తే అసలు నో రెస్పాన్స్. ఇలా 30 నిమిషాలుగా ఆ గుహ దగ్గర, ఆ డెవిల్స్ కిచెన్ దగ్గర నిలబడుకొని అరుస్తూనే ఉన్నారు. బట్ నో రెస్పాన్స్. గొంతంతా పోతుంది కానీ అక్కడి నుంచి ఏ రెస్పాన్స్ రావడం లేదు. 30 నిమిషాల తర్వాత ఒక మనిషి గట్టిగా అరుస్తుంటే సడన్ గా ఆ డెవిల్స్ కిచెన్ లో పడిపోయిన వెంటనే స్పృహ అనేది, కాన్షియస్నెస్ అనేది కోల్పోయాడు. సో 30 నిమిషాల తర్వాత ఆ కాన్షియస్నెస్ అనేది ఒక పర్సన్ అరుస్తుంటే సడన్ గా వచ్చింది. అప్పుడు ఒక సౌండ్ ఇచ్చాడు, నేను ఉన్నాను, ఇక్కడే బతుకున్నాను, ప్లీజ్ సేవ్ మీ. అది వినబడింది.
ఇంకా పోలీసెస్ వచ్చారు. పోలీసెస్ వచ్చి వీళ్ళని 10 మెంబర్స్ని పిలుచుకొని వెళ్ళి వాళ్ళని కొట్టారు. అసలు మీరు ఎందుకు వెళ్ళారు, నో ఎంట్రీ బోర్డ్, రెస్ట్రిక్టెడ్ బోర్డ్ అని మీకు తెలీదా, అసలు మీరు ఎందుకు వెళ్ళారంటే మాకు లాంగ్వేజ్ అనేది తెలియదు, మేము వేరే మలయాళం నుంచి కేరళ నుంచి వచ్చాము, సో మాకు ఈ ప్రాబ్లమ్స్, ఇలా మా ఫ్రెండ్ ఇరుక్కున్నాడు అని జరిగిన సిచ్యువేషన్ సినారియో అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ సినిమాలో ఇలా చూపించారు, బట్ రియాలిటీలో ఆ 11 మెంబర్స్ ఏం చెప్తున్నారంటే పోలీసులు వాళ్ళని కొట్టడం మాత్రమే కాకుండా వాళ్ళ దగ్గర నుండి డబ్బులు కూడా లాక్కున్నారు అని ఎన్నో ఇంటర్వ్యూస్ లో ఈ మంజుమల్ 11 మెంబర్స్ చెప్పారు. ఈ పోలీసర్స్ ఏం చేస్తున్నారంటే ఎలా అయినా ఈ 10 మెంబర్స్ ని సేఫ్ గా వాళ్ళ ప్లేస్ కేరళ కొచ్చిలో ఉన్న మంజుమల్ కి పంపించేయాలని ప్లాన్ చేస్తున్నారు. బట్ వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ లేకుండా వెళ్ళడానికి ఇష్టం లేదు. కానీ అక్కడ ఉన్న లోకలర్స్ ని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అది డెవిల్స్ కిచెన్, అక్కడ పడితే ఇంకా ప్రాణంతో తిరిగి రారు. ఆల్రెడీ ఇలాంటి ఎంతో మంది ఆ గుహలో పడి చనిపోయారు. ఆల్రెడీ 20 to 30% ఆల్రెడీ అక్కడ పడి చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చరిత్రలో ఆ గుహలో పడితే తిరిగి వచ్చిన వాళ్ళని చరిత్రే లేదు అని చెప్పారు. బట్ వీళ్ళకి ఎలా అయినా కాపాడాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అరిచాడు కదా, వాళ్ళ ఫ్రెండ్స్ సేవ్ మీ అని అన్నాడు కదా, ఆ సౌండ్ మాత్రమే వాళ్ళ తలలో తిరుగుతుంది. ఏం చేయాలో తెలియడం లేదు. వాళ్ళ దగ్గర ఓల్డ్ కెమెరా ఒకటి ఉంది. ఆ ఓల్డ్ కెమెరాతో ఆ కేవ్లో ఇట్లా లైట్ కొట్టి ఫ్లాష్ కొట్టి ఆన్ చేసి ఆ ఫోటోలు అనేది తీశారు. అసలు వాళ్ళు ఆ లోతు అనేది ఎంత ఉందని, ఎంత చూసినా డార్క్నెస్ మాత్రం తప్ప ఏం కనిపించడం లేదు. లోకలర్స్ ఏం చెప్తున్నారంటే చరిత్రలో ఆ లోతులో పడితే తిరిగి వచ్చిన వాళ్ళు లేరు అని చెప్తున్నారు. బట్ వీళ్ళకి వాళ్ళ ఫ్రెండ్ని ఎలా అయినా కాపాడాలి, ఎందుకంటే తిరిగి వెళ్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏ సమాధానం చెప్తారు, అసలు వాళ్ళ ఫ్రెండ్స్కి ఏం సమాధానం చెప్తారు, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, అసలు అవంతా ఆలోచిస్తుంటేనే వాళ్ళకి ఎలా అయినా కాపాడాలి, లేకపోతే మన ప్రాణం మీదకి వచ్చేస్తుంది సంథింగ్ ఏమో, లేదా ఫ్రెండ్షిప్ కోసం మేము ప్రాణమైనా పెట్టేస్తాము అని ఏమో తెలియదు. కానీ వాళ్ళకి ఎలా అయినా మా ఫ్రెండ్ని మేము కాపాడాలి అని మాత్రం చాలా స్టాండర్డ్ తీసుకున్నారు. బట్ ఎవరు ముందుకు రావడం లేదు. ఫైర్ ఆఫీసర్స్ వచ్చారు, ఫైర్ ఎమర్జెన్సీ వాళ్ళు వచ్చారు, రెస్క్యూ చేయడానికి ట్రై చేశారు, బట్ విఫలమయ్యారు. ఫారెస్ట్ ఆఫీసర్స్ వచ్చారు, విఫలమయ్యారు. లోకలర్స్ని హెల్ప్ అడిగారు, మీరు ఎవరైనా దిగి మా వాడిని రెస్క్యూ చేస్తారని. బట్ లోకలర్స్ కూడా దిగితే ప్రాణంతో తిరిగి రాము, ఎందుకంటే అది ఎంత లోతుందో తెలియదు. ఆ కేవ్ అనేది స్ట్రైట్గా ఉండదు, ఇట్లా కరువుగా ఉంటుంది. సో అది ఎంత లోతు ఉంటుందో తెలియదు. లోపలికి వెళ్తే ఆక్సిజన్ అనేది దొరుకుదా అనేది తెలియదు. సో మేము ఎవరు దిగము, ఎందుకంటే మా ప్రాణం మీద మేము తెచ్చుకోము అని చెప్పారు. సో ఆ 10 మెంబర్ ఫ్రెండ్షిప్ గ్యాంగ్లో ఒక పర్సన్ ముందుకు వచ్చి నేను రెస్క్యూ చేస్తాను, మా ఫ్రెండ్ నేను కాపాడుతాను, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని చెప్తారు. ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్స్, ఇంకా ఫైర్ ఎమర్జెన్సీ వాళ్ళందరూ ఇంకా అతనికి ఒక దారం, హిప్లో ఒక దారం కట్టి ఇక్కడ హెడ్ మీద ఒక టార్చ్ పెట్టి ఇంకా ఆ రంధ్రంలో స్లోగా దించడం స్టార్ట్ చేశారు. ఆ పర్సన్ ఏం చేశాడంటే కళ్ళు మూసుకున్నాడు, ఎందుకంటే కళ్ళు తెరిస్తే భయం వస్తుంది అనేసి కళ్ళు మూసుకొని ఇంకా లోపల దించుతున్నారు, స్లోగా దించుతున్నారు. ఎంత దించినా ఆ గ్రౌండ్ అనేది మాత్రం రావడం లేదు. జస్ట్ ఓన్లీ గబ్బిలం సౌండ్స్ మాత్రం వస్తుంది. ఆ గబ్బిలం సౌండ్స్ వస్తుంటే అసలు చాలా అంటే చాలా భయపడుతున్నారు అందరూ బయటికి. కానీ లాస్ట్కి ఇలా దారం వదులుతుండగా ఆయన పోతూనే ఉన్నాడు, అయినా ఆ గ్రౌండ్ అనేది రావడం లేదు. సడన్గా ఆ దారం అనేది ఎండ్ అయిపోయింది. సో అప్పుడు పోలీసర్స్ హెచ్చరించారు, ఇలా నువ్వు పైకి వచ్చేసే, ఎందుకంటే ఇంకా కిందకి పోతే నీకు ఆక్సిజన్ దొరకదు, నువ్వు బతుకుతావో లేదో తెలియదు, సో నువ్వు పైకి వచ్చేసే అంటే లేదు, ఎలా అయినా ఇంకో దారం యాడ్ చేసి ఇంకా నన్ను లోపలికి వదలండి అని చెప్పారు. అప్పుడు ఐస్ ఓపెన్ చేసి పక్కనంతా చూసాడు, ఆ టార్చ్ చేసి మొత్తం బ్లాక్గానే ఉంది. తర్వాత ఆ దారం కట్టి మళ్ళీ కొంచెంగా వదిలితే లాస్ట్కి గ్రౌండ్కి రీచ్ అయ్యాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ని చూశాడు. వాళ్ళ ఫ్రెండ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ని నడుముకి ఇలా కట్టుకుని ఇద్దరిని పైకి లాగమని ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు. ఇంకిద్దరిని పైకి లాగాడు. అప్పుడు పైకి లాగుతున్నప్పుడు 9 మంది ఫ్రెండ్స్ బయట వాళ్ళ ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు, వాళ్ళు తిరిగి వస్తారా రారా, ఎందుకంటే చరిత్ర అలాంటిది. వాళ్ళందరూ ప్రతి సెకండ్ ఇంకా ప్రాణం పోతున్నట్టు ఫీల్ అవుతున్నారు. వాళ్ళిద్దరూ వస్తున్నప్పుడు వాళ్ళ 9 మంది ఫ్రెండ్షిప్ ఒక రియాక్షన్ ఒకసారి ఆలోచించండి. వర్త్ అలాంటి ఫీల్ ఒకటి వాళ్ళకు దొరుకుతుంది. ఎందుకంటే అంత రెస్క్యూ, అంత అడ్వెంచర్ వాళ్ళు ప్లాన్ చేయలేదు, నేచర్ ఎన్విరాన్మెంట్ ప్లాన్ చేసింది, దేవుడు ప్లాన్ చేశాడు. ఇంకా ఫైనలీ రెస్క్యూ చేశారు. ఇంకా అక్కడ ఉన్న లోకలర్స్ అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే చరిత్రలో ఎవరిని రెస్క్యూ చేసింది లేదు. అలాంటిది రెస్క్యూ చేసిన వెంటనే అందరూ షాక్ అయ్యారు, ఎందుకంటే ఎవరు దాని లోపల దిగింది కూడా లేదు.
పోలీసర్స్ సేఫ్గా మంజుమల్కి పంపించేస్తారు. మళ్ళీ వీళ్ళు మంజుమల్కి వెళ్ళాక వీళ్ళ ఫ్రెండ్షిప్ యొక్క బాండ్ని స్ట్రాంగ్ పరుచుకోవడం కోసమో తెలియదు, అసలు దేనికోసమో తెలియదు, ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అనేది చెప్పలేదు. ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇంకోసారి ఎప్పుడు మనం టూర్కి వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వరేమో, లేదా ఇంట్లో ఒప్పుకోరేమో, ఇంకా మన జీవితంలో ఎప్పుడు టూర్కి వెళ్ళలేమో అని ఏమో తెలియదు. కానీ వాళ్ళు మంజుమల్లో అసలు ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పడం ఆపేశారు. అసలు ఎవరికి చెప్పలేదు కూడా. కానీ మంజుమల్లో ఒక ఆయన ట్రావెలింగ్ కంపెనీ పెట్టుకునే ఆయన ట్రావెల్ చేస్తున్నప్పుడు సడన్గా ఒక న్యూస్ పేపర్లో వాళ్ళు రెస్క్యూ చేశారు కదా, ఆ పిక్చర్స్ అనేది చూసాడు. ఇంక పిక్చర్స్ చూసి మంజుమల్లో వెళ్ళి జరిగిన ఇన్సిడెంట్ చెప్పాడు. తర్వాత మంజుమల్ బాయ్స్ 11 మెంబర్స్ అవును జరిగిందంతా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. మంజుమల్ బాయ్స్ని మనం ఒక సినిమాగా చూడాలా, లేదా ఫ్రెండ్షిప్కి డెఫినేషన్గా చూడాలా? మంజుమల్ బాయ్స్ని మనం సినిమాటిక్ ఎక్స్పీరియన్స్గా ఫీల్ అవ్వాలా, లేదా జీవితంలో ఫ్రెండ్షిప్కి ఇచ్చే వాల్యూ ఇంత, ఫ్రెండ్స్ కోసం ఏమైనా చేయవచ్చు అని ఫీల్ అవ్వాలా? మంజుమల్ బాయ్స్ని మనం ఒక సినిమాగా చూడాలా, లేదా మంజుమల్ బాయ్స్ని జీవితాన్ని మార్చే ఒక సత్యంగా చూడాలా? ఫ్రెండ్షిప్ కోసం ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అనే ఒక గుణపాఠం నేర్పిన సినిమాగా చూడాలా? అసలు మంజుమల్ బాయ్స్లో మనం ఏం చూడొచ్చు అంటే, నెంబర్ 1, మనము మన ఫ్రెండ్ని మనం సేవ్ చేయకపోతే, మనకు కావాల్సిన వాళ్ళని మనం కాపాడకపోతే ఇంకెవరు వచ్చి కాపాడుతారు? నెంబర్ 2, మనకు నచ్చిన వాళ్ళ కోసం మనం ఏమైనా చేయవచ్చు. నెంబర్ 3, ఫ్రెండ్ అంటే హ్యాపీనెస్లో ఉండే వాళ్ళు మాత్రమే కాదు, సాడ్నెస్లో నీ ప్రాణం పోతున్నప్పుడు నిన్ను ఎలాగైనా బతికియాలి అనుకుంటాడు చూడు, వాడు రియల్ ఫ్రెండ్. నెంబర్ 4, లక్. మనం ఎంత ట్రై చేసినా లక్ అనేది మనకి ఫేవర్ అనేది చేయాలి. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ 11 మెంబర్స్ లైఫ్లో ఒక పెద్ద ఇంపాక్ట్నే క్రియేట్ చేసిందంట. వాళ్ళు ఆలోచించే విధానము, వాళ్ళ జీవితాన్ని చూసే విధానమే క్రియేట్ చేసిందంట. ఫ్రెండ్షిప్ అంటే ఎంత వాల్యూ ఇవ్వాలో, అసలు ఒక పర్సన్ ప్రాణం మనం కాపాడుకుంటే ఆ ఫీల్ ఎలా ఉంటుందో అని షేర్ చేశారు. మళ్ళీ ఆ 11 మెంబర్స్ ఉంటారు కదా, ఆ 11 మెంబర్స్లో ఒక పర్సన్ లోతులో ఆ డెవిల్స్ కిచెన్లో పడిపోయాడు అని చెప్పాం కదా, ఆయనకి 3 years పాటు నిద్రలో అప్పుడప్పుడు లేచి అరిచేవాడంట, ఏడ్చేవాడంట. అది ఆయన హంట్ చేస్తూనే ఉండిందంట. ఎందుకంటే అంత నరకం అనుభవించాడు ఆ 6 to 7 hours టైంలో. ఎందుకంటే మొత్తం గబ్బిలం సౌండ్స్. అలా రెస్క్యూ చేస్తున్నప్పుడు వర్షం కూడా పడిందంట. వర్షం పడుతున్నా వాళ్ళు రెస్క్యూ చేస్తారంట. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాస్ట్కి వాళ్ళ ఫ్రెండ్ని వాళ్ళు కాపాడుకున్నారు. ఇంకా ఈ సినిమాని ఎంతో మంది మంజుమల్ బాయ్స్ సినిమాని తీద్దామని ఎంతో ట్రై చేశారు, ఫెయిల్యూర్ అయ్యారు. కానీ లాస్ట్కి చిందంబరం అనే ఒక డైరెక్టర్ ఈ సినిమాని తీసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎన్నో కోట్లు కలెక్ట్ చేసింది. అది మాత్రమే కాకుండా ఎంతో మంది గొప్ప గొప్ప డైరెక్టర్, హీరోస్ దగ్గర నుండి ప్రశంసలు పొందుతున్నారు. ఈ సెట్ వేయడానికి వాళ్ళకి నియర్లీ 4 months పట్టిందంట ఈ డెవిల్స్ కిచెన్ని రెడీ చేయడానికి. అది మాత్రమే కాకుండా కొడైకెనాల్ ఫీల్ రావాలని కొడైకెనాల్లో ఉండే చెట్లంతా తీసుకుని వచ్చి ఆ చెట్లో 4 months పెంచారంట ఆ ఫీల్ అంతా రావడానికి. ఎంత కష్టపడితే అంత హ్యాపీనెస్ పొందొచ్చు. వాళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు వాళ్ళ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నారు. మంజుమల్ బాయ్స్ పడిన కష్టం, ఆ మూవీకి పడిన కష్టము, ఇప్పుడు వాళ్ళ హ్యాపీనెస్ని పొందుతున్నారు. మీ ఫ్రెండ్స్తో ఎన్నో ట్రిప్లు ప్లాన్ చేస్తుంటారు. అలా ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి డెఫినెట్లీ ఇలాంటి ఒక ఎగ్జైటింగ్ ప్రాబ్లమ్ని మీరు ఫేస్ చేస్తుంటారు. అలా మిమ్మల్ని తలకాయ తినేంత ప్రాబ్లం క్రియేట్ చేసిన ప్రాబ్లం ఏంటో కింద కమెంట్ చేయండి. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎన్ని ట్రిప్పులు పిలిచినా రానే రారు. అలాంటి వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ మంజుమల్ బాయ్స్ క్లబ్ మనమేరా అని ఫీల్ అవుతున్న మీ గ్యాంగ్ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. బాయ్.